బ్రేకింగ్ న్యూస్. సత్తెనపల్లిలో జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శనమిచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టుగా రప్పా రప్పా నరుకుతామంటూ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శన చేశారు. జగన్ వస్తాడు అంటూ చూస్తాడు అంటూ ప్లకార్డులు వెలిశాయి. ఆ ప్లకార్డులు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. జగన్ కూడా రెంటపాలలో పర్యటిస్తూ చెప్పారు, ఎవరైతే కూటమి ప్రభుత్వంతో అంటకాగుతూ ఉంటారో ఆ పోలీసులను మేము వచ్చిన తర్వాత సినిమా చూపిస్తామని జగన్ అన్నారు. ఇప్పుడు రెంటపాలలో కొంతమంది ప్లకార్డులు ప్రదర్శించారు. ఆ ప్లకార్డుల ప్రదర్శనపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన వైసీపీ పద్ధతి మారలేదు అంటున్నారు నారా లోకేష్. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం దారుణం అంటున్నారు. ప్రజాపాలనలో ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదు అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు నారా లోకేష్. పల్నాడు జిల్లా రెంటపాలలో జగన్ పర్యటన సమయంలో అక్కడ కొన్ని ప్లకార్డులు పట్టుకున్నారు వైసీపీ కార్యకర్తలు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ ప్లకార్డ్ని చూడొచ్చు. ఆ ప్లకార్డులో ఏం రాసుందో ఇప్పుడు మీరు స్పష్టంగా చదవచ్చు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టుగా రప్పా రప్పా నరుకుతామని. ఒకసారి మనం దాన్ని జూమింగ్ చేసినా కొంచెం కిందకి స్క్రోల్ చేసినా అది స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. వెంటనే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టుగా నరుకుతాము అంటూ జగన్ ఫోటోగ్రాఫ్ని కింద ప్రింట్ చేసి ఆ పైన ఆ రాతలు రాశారు. ఆ వ్యక్తి ఆ ప్లకార్డ్ని పట్టుకుని ఉన్నాడు. సరిగ్గా చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ ప్లకార్డ్ని చూడొచ్చు. ఆ ప్లకార్డులో ఏముంది? 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని అనే వివాదాస్పద వ్యాఖ్యలు, భయభ్రాంతులకు గురి చేసే వ్యాఖ్యలు రాసిన ప్లకార్డులు దర్శనమిచ్చాయి. దీనిపై టీడీపీ నేతలు, మంత్రి లోకేష్ రియాక్ట్ అయ్యారు. ఆయన ట్వీట్ కూడా చేశారు. ఇలాంటి రౌడీలను వెనకేసుకు తిరుగుతున్నారు అంటూ మంత్రి లోకేష్ ఈ ప్లకార్డులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన వైసీపీ పద్ధతి మారలేదు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం దారుణం అంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రజాపాలనలో ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదు అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు మంత్రి లోకేష్. ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వైట్ షర్ట్ వేసుకున్న ఆ వ్యక్తి ఒక ప్లకార్డ్ని బహిరంగంగా పట్టుకుని చూపిస్తూ ఉన్నాడు. 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంగమ్మ జాతరలో, ఇది పుష్ప సినిమాలో డైలాగ్, గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టుగా రప్పా రప్పా నరుకుతాము అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ ప్లకార్డ్ని ప్రదర్శించాడు. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనమైంది, విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ప్లకార్డులు అక్కడ ప్రదర్శించడం ఇవి రెచ్చగొట్టే చర్యల కిందకి వస్తుంది అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లకార్డులపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ ప్లకార్డులపై ఎటువంటి రియాక్షన్ వస్తుంది? ఆ ప్లకార్డు ప్రదర్శించిన వ్యక్తిపై ఏమైనా కేసు నమోదు చేస్తున్నారా? ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారా? ఖచ్చితంగా రోహిత్, జగన్ సత్తెనపల్లి పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో వేట తలలు మరికొందరిని ఒక్కొక్కరికి రఫా రఫా నరుకుతామంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. జగన్ వస్తాడు అంతు చూస్తాడంటూ ప్లకార్డులు పెట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల వివాదాస్పద ప్లకార్డులపై నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. యథా అధినేత తథా నాయకులు, కార్యకర్తలు వైసీపీ సైకిల్ను తయారు చేసి ఫ్యాక్టరీగా మారింది. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కానీ వైసీపీ పద్ధతి మారలేదు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించడం దారుణం, ప్రజా పాలనలో ఇటువంటి చర్యలను ఉపేక్షించే పరిస్థితే లేదని చెప్పి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా కూడా ఖండించారు. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా ఖచ్చితంగా పోలీసులు ఇప్పటికే ఎవరు ఈ వ్యవహారాన్ని నడిపారు, ఏం చేస్తున్నారు, ప్లకార్డులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ప్లకార్డులు తయారు చేసిన వ్యక్తులు ఎవరు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా మరికొన్ని ప్లకార్డులను కూడా తయారు చేసి జగన్ పర్యటనలో చూపించినట్లు కూడా గుర్తించారు. ఆ ప్లకార్డులు అన్నిటికి సంబంధించి కూడా పోలీసులు ఐడెంటిఫికేషన్ చేసి వారిపై కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రోహిత్, వీటిపైన అసలు వైసీపీ నేతలు ఏమన్నా మాట్లాడుతున్నారా? ఎవరి తలని నలుగుతారు? ఇవి ఉద్రేకపరిచే వ్యాఖ్యలు కదా. జగన్మోహన్ రెడ్డి అన్నారు వచ్చిన తర్వాత ఎవరైతే అన్యాయంగా వ్యవహరిస్తారో వాళ్ళకి సినిమా చూపిస్తామని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము తలలు నరుకుతామంటూ చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యల్ని వైసీపీ నేతలు సమర్థిస్తూ ఉన్నారా? తలను నరుకుతామని రాసినటువంటి ప్లకార్డులు పట్టుకుని తిరగడాన్ని
ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారికంగా దీన్ని ఖండించకపోయినా లేకపోతే ధృవీకరించకపోయినా ఆ పార్టీ కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్న తీరైతే మాత్రం మొదటి నుంచి కూడా కొంత వివాదాస్పదంగానే ఉంది. గతంలో మాజీ సీఎం అనేక సందర్భాల్లో కూడా సినిమా చూపిస్తాం, సప్త సముద్రాలు దాటినా కానీ బట్టలోడు తీసి నిలబెడతామని చెప్పి జగన్ వ్యాఖ్యలు. ఆ తర్వాత కొంతమంది నాయకులు చాలా మంది కూడా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా దాడికి ప్రతి దాడి దెబ్బకి ప్రతి దెబ్బ ఉంటుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ నాయకులు ఆ రకమైన హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కార్యకర్తలు కూడా దానికి అంతకంటే తగ్గము మేము అనే రీతిలో వ్యవహరించే పరిస్థితి కనిపిస్తాం. దాంట్లో భాగంగానే రఫా అంటూ కూడా వాళ్ళైతే ప్లకార్డులను ప్రదర్శించిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. వైఎస్ఆర్సీపీ నేతలైతే ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి దీనికి సంబంధించి అంటే కేవలం ఆ ప్రదర్శించిన వ్యక్తి తన వ్యక్తిగత అభిప్రాయం కారణంగానే ఈ ప్లకార్డు ప్రదర్శించాడు అని వైసీపీ నేతలు అంటూ ఉన్నారా, లేకపోతే నిజంగానే వైసీపీ నేతలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు అని అనుకోవాలి? ఇప్పటికే టీడీపీ అవే మాట్లాడుతూ ఉంది. వైసీపీ నేతలందరూ అభిప్రాయము ఇదే, అందుకే ఇలాంటి వ్యాఖ్యలను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఇలాంటి ప్లకార్డులు ప్రదర్శించారు అని. ఎవరైతే మా నేతను చంపేశారు అని వైసీపీ అధినేత అక్కడికి వచ్చి విగ్రహావిష్కరణ చేశారు. ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే నరుకుతాము అని అంటూ ఉన్నారు. సో ఈ నరుకుడు రాజకీయాలను, నరుకుతామనే వ్యాఖ్యలను పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాల్సిన విషయం ఉంది. సో వైసీపీ నేతలు ఎవరు ఖండించట్లేదు ఈ నరుకుతామనే వ్యాఖ్య. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అంతా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఈ అంశంపై ఖచ్చితంగా స్పందించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఓవరాల్ గా జరిగిన వ్యవహారానికి సంబంధించి రేపు మాజీ సీఎం జగన్ కూడా మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు ఉదయం 11 గంటలకి. ఆ తర్వాత స్థానిక నేతలు కూడా దీనిపై స్పందిస్తారని చెప్పి ఎవరైతే అనుకుంటారు. ఎందుకంటే మధ్యాహ్నం మనం చూసుకోవచ్చు బారికేడ్లని అంబటి రాంబాబు పక్కకు తోసేసి పోలీసుల్ని పక్కకు నెట్టేసి మరి బారికేడ్లను తొలగించిన సంఘటన విషయంలో కానీ, లేకపోతే ఉదయం అల్లు అర్జున్ ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేయటం కానీ, లేకపోతే అల్లు అర్జున్ ఫ్లెక్సీలు జగన్ ఫ్లెక్సీలు పక్కన పెట్టి అలాగే ఈ పక్కనే ఈ ప్లకార్డ్ పక్కన పెట్టుకున్న వ్యవహారం చూస్తే కనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన నేతల లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ అధిష్టానం గైడ్లైన్స్ ప్రకారం వ్యవహారం జరిగిందా అనే దానికి సంబంధించి ఆ పార్టీ నేతలు అసలు ఆ వ్యక్తిని గుర్తించారా? ఆ వ్యక్తి ముఖం చాలా స్పష్టంగా కనబడుతుంది. నిజానికి నరికే రాజకీయాలు కాదు, ఏ పార్టీలైనా కూడా అధికారంలోకి వచ్చిన ఏ పార్టీలైనా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలి తప్ప కొంతమంది కార్యకర్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. పార్టీలకు అతీతంగా అందరూ అలాంటి వ్యాఖ్యలను ఖండించాలి. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ ప్లకార్డ్ను పట్టుకున్న వ్యక్తి 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా నరుకుతాం ఒక్కొక్కరిని అని అంటూ ఉన్నాడు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము నరుకుతాము, హత్యా రాజకీయాలు చేస్తాము అంటూ ఆ వ్యక్తి పట్టుకున్న ప్లకార్డుని చూసి అందరూ ఇప్పుడు విస్తుపోతూ ఉన్నారు, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా కార్యకర్తలను వేధిస్తూ ఉన్నారు అని పెట్టినటువంటి ఒక సమావేశంలో నిర్వహించినటువంటి ర్యాలీలో కార్యకర్త కోసం, చనిపోయిన కార్యకర్త కోసం నిర్వహించినటువంటి ర్యాలీలో కొందరు ఇలాంటి అత్యుత్సాహాన్ని చూపిస్తూ ప్లకార్డులు ప్రదర్శించడం, అది జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నటువంటి కార్యక్రమంలో ఇలాంటి ప్లకార్డులు దర్శనమివ్వడంతో అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు, విస్తుపోతూ ఉన్నారు. ఇవి ఖచ్చితంగా వీటిని ఉపేక్షించకూడదు అని లోకేష్ చేసిన ట్వీట్ని కూడా చూడొచ్చు. యథా అధినేత తథా నాయకులు కార్యకర్తలు. వైసీపీ సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన వైసీపీ పద్ధతి మారలేదు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించడం దారుణం. ప్రజాపాలనలో ఇటువంటి చర్యలను ఉపేక్షించము అని లోకేష్ చేసిన ట్వీట్ని కూడా మనం చూడొచ్చు. నిజానికి ఏ పార్టీలో ఉన్న కార్యకర్తలు, వ్యక్తులు లేదా నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా వాటిని ఖండించాల్సిందే ప్రజాస్వామ్యవాదులు ఎవరైనప్పటికీ కూడా. అవి ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి నేతలు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు కావచ్చు, ఏ పార్టీలో ఉన్న నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రజాస్వామ్యవాదులు ప్రజలు ఖచ్చితంగా ఖండించాల్సిందే. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామనే మాటలు ఉపయోగించాల్సింది పోయి అక్కడ ఒక వ్యక్తి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ 2029లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని రప్పా నరుకుతామంటూ మాట్లాడాడు. దీన్ని కొంతమంది ఉద్రేకపరులు ఆ వ్యాఖ్యలను మరో విధంగా తీసుకుంటే అవి గొడవలకు దారి తీసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఇవి రెచ్చగొట్టే వ్యాఖ్యలుగానే తీసుకోవాలి. ఈ ప్లకార్డులు ప్రదర్శించిన వ్యక్తిని కేసులు బుక్ చేసి అదుపులోకి తీసుకోవాలి అంటూ కొంతమంది ఇప్పటికే కోరుతూ ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి శివ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. శివ, ఆ వ్యక్తిని ఏమైనా గుర్తించారా? ఖచ్చితంగా రోహిత్, ఇప్పటికే అతను ఐడెంటిఫికేషన్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. వాస్తవానికి ఈ అంశానికి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా పోలీసులు
బందోబస్తులో ఉన్నది. ఎందుకంటే అనుమతి లేదు అని చెప్పినప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతలు భారీ స్థాయిలో రావటం, భారీ స్థాయిలో వాహనాలు రావడంతో కూడా పోలీసులకు కూడా తలకు మించిన భారం ఏర్పడింది. వాస్తవానికి ఒక సంతాప సభ లాంటి కార్యక్రమం, విగ్రహావిష్కరణ, పరామర్శ, అది కూడా సంవత్సర క్రితం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి వస్తున్న నేపథ్యంలో దాదాపుగా ఇంతమంది వాహనాలు రావటం, ఇన్ని వాహనాలు రావటం పోలీసులు కూడా తలకు మించిన భారం అయిపోయింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పర్యటన ముగుస్తుంది కాబట్టి ఖచ్చితంగా నిందితులు ఎవరు ఆ ప్లకార్డు పట్టుకున్నారు, ఎవరి డైరెక్షన్ లో చేశారు అనే దానికి సంబంధించి కూడా లోతుగా విచారణ చేపట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే శివసుమార్ ఆ ఒక్క ప్లకార్డేనా ఇంకా చాలా ఎక్కువ ప్లకార్డులు అలాంటి ప్లకార్డులు దర్శనమిచ్చాయా? అంటే అటు సేమ్ అంటే మీరు ఏదైతే ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూపిస్తున్నామో అటువంటి ప్లకార్డులే అక్కడక్కడ 2-3 కనిపించినాయి. మరికొన్ని ప్లకార్డులు అయితే అల్లు అర్జున్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఉన్న ప్లకార్డులను కొన్ని పట్టుకొని ఉన్నాయి. సో అదే ప్లకార్డు ఆ పక్కన ఈ 2 ప్లకార్డులను పట్టుకున్న సంఘటనలు అయితే ఉదయం సత్తెనపల్లి పట్టణంలో జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక దశలో అల్లు అర్జున్ ప్లకార్డు కూడా పాలాభిషేకం చేసిన సంఘటన కూడా సత్తెనపల్లిలో జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే అల్లు అర్జున్ కి పాలాభిషేకం చేయొచ్చు, ఇంకెవరితోనైనా కలిసి ఫోటోలు పెట్టొచ్చు. కానీ ఇలాంటి వ్యాఖ్యలతో కూడిన ఇవి ఉద్రేకపరిచే వ్యాఖ్యలు, గొడవలకి దారితీసే వ్యాఖ్యలు, గొడవలను రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యల కిందకే వస్తాయి. మిగిలిన ఫోటోలు, ప్లకార్డులు ఎవరి ఫోటోలైనా పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఈ వ్యాఖ్యల్ని డైరెక్ట్గా మేము నరుకుతాము అని హెచ్చరిక జారీ చేసే వ్యాఖ్యలే ఇవి. ఖచ్చితంగా దీనిపై పోలీసులు అయితే విచారణ జరుగుతున్నట్లు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఆ ప్లకార్డులు అంటే అతను పట్టుకున్న వ్యక్తి ఎవరన్నా ఇస్తే పట్టుకున్నాడా, తనకు తాను తీసుకొచ్చాడా, లేకపోతే పార్టీకి సంబంధించిన నేతలు ఎవరన్నా ఈ ప్లకార్డులను అందించారా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా సాయంకాలానికి ఎవరైతే ఆ ప్లకార్డు పట్టుకున్నారో అతను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. మరి ఎవరు ఈ ప్లకార్డులకు సంబంధించి ఈ రకమైన డైరెక్షన్ ఇచ్చారు? ఎందుకంటే అది సరైన విధానం కాదు. నరుకుతాము గంగమ్మ జాతర సినిమా డైలాగులు తలపించే రీతిలో డైలాగులు పెట్టడం అది సినిమాకి సరిపోతుంది కానీ రియల్ జీవితంలో ఇది సరైన విధానం కాదనేది చాలా మంది నేతలు ముక్కు మీద వేలేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, బోన్లో నిలబెడతామని చెప్పి ఒకవైపు జగన్ చెప్తుంటే, కానీ ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం నరుకుతాము, అలా చేస్తాం, ఇలా చేస్తామని చెప్పి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో పాటుగా వివాదాస్పద ప్లకార్డులను కూడా ప్రస్తుతం పట్టుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రోహిత్. రైట్ శివ, జగన్ పర్యటనలో వివాదాస్పద పోస్టర్లు వెలిసాయి. దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వివాదాస్పద ప్లకార్డులు పట్టుకున్న వ్యక్తులను గుర్తించే పనులు చేస్తున్నారు. ఇప్పటికే జగన్ ఒక హెచ్చరిక జారీ చేశారు. ఎవరైతే పోలీసులు ప్రస్తుత ప్రభుత్వంతో, కూటమి ప్రభుత్వంతో అంటకాగుతూ అన్యాయాలకు పాల్పడుతూ ఉన్నారో, మేము వచ్చిన తర్వాత అలాంటి పోలీసులకు సినిమా చూపిస్తామని అన్నారు. ఓకే, ఒకవేళ ఏదైనా ఒక ప్రభుత్వం అన్యాయానికి, అక్రమ కేసులకు పాల్పడుతూ ఉంటే మేము వచ్చిన తర్వాత అలాంటి వ్యక్తులపై మేము చర్యలు తీసుకుంటాము అని ఆ పార్టీ నేత మాట్లాడిన వ్యాఖ్యలను మనం స్వాగతించవచ్చు, ఎవరైనా కూడా స్వాగతించవచ్చు, ప్రజాస్వామ్యవాదులు. కానీ ఏ పార్టీ నేతలైనప్పటికీ కూడా ఇలాంటి వ్యక్తులు రాసిన రాతలను మాత్రం ఖచ్చితంగా స్వాగతించకూడని రాతలు రాశాడు అంటూ ఇప్పటికే ప్రజాస్వామ్యవాదులు చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. వి వాంట్ జస్టిస్ అన్నారు. ఒకవేళ ఇప్పటి కూటమి ప్రభుత్వం ఏదైనా అన్యాయానికి పాల్పడుతూ ఉంటే, కక్షపూరితంగా కేసులు బుక్ చేస్తూ ఉంటే వి వాంట్ జస్టిస్ అని అనొచ్చు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి పోలీసులపై మేము కూడా చర్యలు తీసుకుంటామనే మాటలని స్వాగతించవచ్చు. కానీ 2029లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో తలలు నరికినట్టుగా రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కరిని అంటూ ఆ వ్యక్తి పట్టుకున్న ప్లకార్డ్ ఇప్పుడు వివాదాస్పదమవుతుంది. అంటే ఇవి మరో వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఇలాంటి రాతల ద్వారా 2 వర్గాల మధ్య, లేదంటే 2 పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి వ్యక్తులను, ఈ పట్టుకున్న వ్యక్తిపై కూడా కేసులు నమోదు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. వీటిని వైసీపీ ప్రభుత్వం, ఆ వైసీపీ పార్టీ ఆ రాతలను స్వాగతిస్తోందా అంటూ టీడీపీ నేతలు అడుగుతున్నారు. ఆ రాసిన రాతలను వైసీపీ నేతలు సమర్థిస్తారా? వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలకే పాల్పడ్డారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలకే పాల్పడుతున్నారు అంటూ టీడీపీ నాయకులు చెబుతూ ఉన్నారు. టీడీపీ నాయకుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఈ వ్యక్తి ఎవరైతే ప్లకార్డుపై అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు రాసి దాన్ని బహిరంగంగా ఆ ర్యాలీ జరుగుతున్నప్పుడు, కార్యక్రమం జరుగుతున్నప్పుడు బహిరంగంగా పైకెట్టి పట్టుకున్నాడో ఆ వ్యక్తి రాసిన రాతలను వైసీపీ సమర్థిస్తోందా అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పుడు టీడీపీ ఆ వ్యక్తి రాసిన ఒక్కొక్కరిని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తల నరుకుతామంటూ ఆ వ్యక్తి రాసిన రాతలను ఇప్పుడు వైసీపీ నేతలు సమర్థిస్తున్నట్టుగా మాట్లాడతారా, లేదంటే అది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత అభిప్రాయం అంటూ ఆ వ్యక్తిపై పోలీసులు నమోదు చేసే కేసులకు సహకరిస్తారా, ఏం చేస్తారో అనేది చూడాలి.